దొంగ ఓట్లపై వినూత్నంగా నిరసన చేపట్టిన బడి సుధాకర్ యాదవ్ చంద్రగిరి శ్మశాన వాటికలో ఎన్నికల ప్రచారం చేశారు. సమాధులకు వినతి పత్రం కుక్కర్లు ఇచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి పెద్ద సోదరుడు చనిపోయినా ఇంకా ఓటర్లేనా అని ప్రశ్నించారు బడి సుధాకర్ యాదవ్. మీకు దయ ఉంచి దండం పెట్టి అడుగుతున్నా, మీరు కూడా వచ్చి మాకు ఓటు వేయాల్సిందిగా గిఫ్ట్ తీసుకొని మాకు ఓట్లు వేయాల్సిందిగా కోరుచున్నాం. గిఫ్ట్ తీసుకోండి, చనిపోయిన వారు కూడా ఓట్లేయండి. చనిపోయిన వారి ఓట్లను వెంటనే చనిపోయిన వారి ఓట్లను వెంటనే నశించాలి. అది చనిపోయిన ఓట్ల వెంటనే తొలగించాలి. చనిపోయిన ఓట్ల వెంటనే తొలగించాలి. చనిపోయిన ఓట్ల వెంటనే తొలగించాలి. అధికారుల నిర్లక్ష్యం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. లవణ్య, చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 35,000కు పైగా దొంగ ఓట్లు అలాగే చనిపోయిన వారు ఓటు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల జాబితా రూపకల్పన ముసాయిదాకు సంబంధించిన జాబితాలో కూడా దొంగ ఓట్లను గుర్తించి ఇప్పటికప్పుడు అధికారులకు విపక్షాలు సమాచారం ఇచ్చి వాళ్ళకి ఆధారాలు చూపించినప్పుడు కూడా తుది జాబితాలో మాత్రం ఏమాత్రం మార్పులు చేర్పులు లేకుండా అదే జాబితాను అధికారులు ఇవ్వడం జరిగింది. దీనిపై ఓబీసీ ఫోరం నాయకుడు బడి సుధా యాదవ్ వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. ఎవరైతే చనిపోయినా కూడా ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో వారి సమాధుల వద్దకు వెళ్లి ప్రస్తుతం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటర్లకు ఏవైతే తాయిలాలు ఇస్తున్నారో ఆ తాయిలాలన్నింటినీ అక్కడ పెట్టి తనకు ఓటు వేసి గెలిపిస్తే సమాధికి టైల్స్ తోటి కట్టించడంతో పాటు షెల్టర్ కూడా ఏర్పాటు చేస్తారని ప్రకటించి హామీ ఇస్తూ ఓట్లు అభ్యర్థించడం వినూత్నంగా జరగడం జరిగింది. ఇది కొంత ఆలోచించ సామాన్య ప్రజలు కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసి చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా జాబితాలో ఉన్నాయా అని చెప్పిన ఒక ఆలోచన రేకెత్తించింది అని చెప్పవచ్చు. ఇలా రైట్, థ్యాంక్ యూ హరిబాబు. చనిపోయిన వాళ్ళకు కూడా ఓట్లున్నాయని నిన్నే మొత్తం కూడా మేము ఓటర్ లిస్టులో చూడడం జరిగింది. అదేవిధంగా కూడా మన ఏబిఎన్ దీంట్లో కూడా పేపర్లో కూడా నిన్నంతా కూడా మెయిన్ దీంట్లో కూడా వచ్చాయి. ఏది ఈ దొంగ ఓట్లకు సంబంధించి మరియు ఈ చనిపోయిన ఓట్లు అంతా కూడా ఇక్కడ చంద్రగిరిలో అద్దెకి శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా మన చంద్రగిరిలో ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ చనిపోయిన ఓట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవి ఏ మాత్రం కూడా ఒక్కటి కూడా తీయకుండా ఇట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈరోజు మేము చంద్రగిరి టౌన్లో చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మన శ్మశానానికి వచ్చి మన నారాయణ గారు, సుశీలమ్మ గారు కూడా చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము చిన్న గిఫ్ట్లు ఒక వాల్ క్లాక్ మరియు కుక్కర్ కూడా ఇచ్చి మేము వాళ్ళకి ఓటు అడుక్కునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి యాస్పిరెంట్గా ఉండాలనుకున్నాను కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా మాకు అవసరం కాబట్టి వాళ్ళని కూడా ప్రాధాయపడి ఓట్లు అడుగుతున్నాం. అదేవిధంగా కూడా మిగతా చోట్లన్నీ శ్మశానాలకు కూడా వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే చనిపోయిన ఓట్లు ఉన్నాయో అవుట్ను కూడా వాళ్ళకు కూడా ప్రసన్నం చేసుకొని వాళ్ళని మాకు ఓటు వేయాల్సిందిగా ప్రాధాయపడేదానికని ఇంత దూరం ఇక్కడికి రావడం జరిగింది. చంద్రగిరిలో కూడా ఈ ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి వాళ్ళ స్వయాన తండ్రి మరియు వాళ్ళ పెద్ద తమ్ముడు చనిపోయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ ఓట్లు కూడా మీకు కూడా ఇది చూపిస్తాను, ఈ పేపర్స్లో కూడా దీంట్లో వచ్చినాయి. ఓటర్ లిస్ట్ కావాలంటే కూడా మీకు నేను పంపిస్తాను ఆ కాపీ కూడా. వాళ్ళ ఓట్లు కూడా ఇప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడు చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఇంకా వాళ్ళ లిస్టులో తుమ్మలగుంట ఓటర్ లిస్టులో ఉన్నదంటే అంటే ఇది ఎంత దారుణంగా ఉన్నదో మీరందరూ కూడా తెలుసుకోవాలా.